హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 28 ఎపిసోడ్. సమయం కరిగింది. చేరవలసిన గమ్యస్థానానికి కారు సేఫ్గా చేర్చింది. డోర్ తీసుకొని కారు దిగి రండి నానమ్మ అని డోర్ తీసింది మిథున. చిన్నగా నవ్వుకుంటూ దిగి పదండి సర్ప్రైజ్ చేద్దాం అంది వరం బామ్మ. లోపలికి వచ్చారు ముగ్గురు. అమ్మమ్మ మిమ్మల్ని చూసి భలే థ్రిల్ ఫీల్ అవుతుంది చూడండి అని నవ్వుతూ మీరు కూర్చోండి అని సుభద్ర రూముకి వెళ్ళింది మిథున. గ్రాణీ ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళాడు జై కూడా. నీరజ అన్న మాటలకు మనస్తాపానికి గురైన సుభద్ర రూంలోనే ఉంది ఆ రోజంతా. మిథున పిలుపుతో నార్మల్ అవుతూ క్షేమంగా వచ్చేశారా అని నవ్వింది. మీకోసం ఓ గిఫ్ట్ కూడా తెచ్చాము, రండి చూద్దురుగాని అంటూ చెయ్యి పుచ్చుకుంది మిథున. నాకెందుకే గిఫ్టు, నేను ఆడుకునే పిల్లనా ఏంటి అని నవ్వి పద అంటూ వచ్చింది. నిజంగా ఆడుకోవచ్చు అమ్మమ్మ, మీరే చూడండి అని హాల్లోకి తీసుకొచ్చి అదిగో మీ గిఫ్ట్ మీ ఫ్రెండ్ అంటూ చూపించింది మిథున. వరం అంటూ ఆశ్చర్యంగా పిలిచి వడివడిగా అడుగులు వేస్తూ నిజంగానే నువ్వు వచ్చావా అంటూ స్నేహితురాల్ని పట్టుకొని ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి అంటూ ఎమోషనల్ అయింది సుభద్ర. నిన్ను చూడాలనే వచ్చాను మిథున పట్టుమీద. ఎలా ఉన్నావే అంటూ సుభద్ర ఒళ్ళు తడిమింది బామ్మ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయి వస్తా అని వెళ్తూ గంగా జ్యూస్ ఇవ్వు అని చెప్పి వెళ్ళింది మిథున. రూమ్లోనికి రాగానే గబుక్కున వెనక నుంచి హగ్ చేసుకొని ఇది మన రూమ్, మన బెడ్, ఇప్పుడు ఓకేనా అంటూ మెడ మీద కిస్ చేశాడు జై. నెమ్మదిగా వదిలించుకుంటూ అబ్బో మన రూమ్ అని మాకు తెలవదు మరి, తమరు చెప్తేనే కానీ అంటూ సాగదీసింది మిథున. ఉండవే మిడతలా మెటమెటలాడతావే అంటూ పెదవుల్ని వీపు మీద జరుపుతూ హస్కీ వాయిస్తో అన్నాడు జై. ఈయన నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు, మిథున పారిపో అనుకొని జై చేతుల మీద చెయ్యి వేసి మెల్లగా నిమురుతూ గట్టిగా గిచ్చేసి నాటకాలు వేస్తే ఈసారి కరిచి కండ పీకేస్తాను జాగ్రత్త అంటూ దూరంగా తోసేసి తుర్రున ఎగిరిపోయింది వాష్రూంలోకి. నడుం మీద చేతులు ఆంచుకొని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు జై. ఎంత మెల్ట్ చేసినా బాగానే కంట్రోల్లో ఉంటూ ఈ జైకే సవాల్ విసురుతున్నావు. ఐ లైక్ ఇట్ డెవిల్ బేబీ, చూస్తా ఎన్నాళ్ళు కంట్రోల్లో ఉంటావో. నేను మాత్రం నీలో అగ్గి రాజేసి సెగలు పుట్టిస్తూనే ఉంటా అని నవ్వుకున్నాడు. ఇది శాడిజం అంటారని నువ్వు గుర్తించాలి అంటూ కరిచింది అంతరాత్మ. అయినో, బేబీని ఏడిపిస్తే నీకేం వస్తుంది అంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మధ్యలో నీకు వచ్చిన ఇచ్చింగ్ ఏంటో అని జై సాగతీశాడు. బేబీ హార్ట్ అయితే నేను తట్టుకోలేను, నేను బేబీని లవ్ చేస్తున్నాను అంటూ క్రొకడైల్ టీయర్స్ కార్చింది ఇన్నర్. యగాదిగా చూస్తూ ఇది ఎప్పటినుంచో, అయినా లవ్ అంటే బూతని నీకు తెలిసి కూడా బూతులు మాట్లాడతావే అన్నాడు. నేనే కాదు నువ్వు కూడా బేబీని ప్రేమిస్తున్నావు, అది నీకు తెలియటం లేదు అంటూ మూర ఎగరేసింది సోల్. అచ్చా, ఆహా భలే కనిపెట్టావే, గుడ్ అని భుజం తట్టి ఈ జై ఎవ్వరినీ ప్రేమించడు, అందాన్ని ఆరాధిస్తాడంతే. నీ బేబీని లైక్ చేస్తున్నా, రెస్పెక్ట్ ఇస్తున్నా, కేరింగ్గా చూస్తాను, దట్స్ ఇట్. దీనికి ప్రేమ వంకాయ అని చచ్చుపేర్లు పెడితే గుమ్మానికి దిష్టి గుమ్మడికాయలా వేలాడదీస్తాను, అండర్స్టాండ్ అని బుగ్గ మీద తట్టి కిందకి వెళ్ళాడు జై. ఏంటేంటి అందాన్ని ఆరాధిస్తావా, బేబీని లవ్ చేయటం లేదా, లైక్ చేస్తున్నావా, ఎవరికి పెడతావు చెవులో కాలీఫ్లవర్, నేను నీ ఇన్నర్నరా పిచ్చికుయ్యా. బేబీ ప్రేమ కోసం వెంపర్లాడే రోజంటూ ఒకటి వస్తుందని నా సిక్స్త్ సెన్స్ గట్టిగానే ఘోషిస్తోంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను అంటూ నవ్వింది ఇన్నర్. రూమ్ నుండి బయటికి వచ్చింది నీరజ. వరాలు బామ్మని చూసి నొసలు చిట్లించి ఈవిడ దిగబడిందేంటి, ఇంక వీళ్ళిద్దరి ఎచ్చులు చూడలేక మా కళ్ళు పేలిపోతాయి అని మొహం ముడుచుకుంది. ఏ నీరజ బాగున్నావా అని ముందు బామ్మే అడిగింది. ఎందుకంటే నీరు ఆంటీ సంస్కారం గురించి చాలా బాగా తెలుసు కదా పాపం. అప్పుడే జై కిందకి రావటం చూసి ఉదయం అన్న మాటలు గుర్తుకు వచ్చి ఇప్పుడు కానీ నేను నోరు తెరవకపోతే మరింత ఈసరించుకుంటాడు వీడు అని జడిసి బాగున్నాను పెద్దమ్మ అంటూ పెదవుల్ని చెంపల వరకు సాగదీసి మరీ ఇకిలిస్తూ మీ హెల్త్ ఎలా ఉంది, ఫంక్షన్ బాగా జరిగిందా అంటూ తన బిహేవ్కి విరుద్ధంగా ప్రశ్నాబాణాలు సంధించింది నీరు ఆంటీ. అవాక్కవటం బామవంతయ్యి సుభద్ర వైపు చూసింది. నీ కోడలు నీరజేనా లేక మరో వ్యక్తా అనే ఎక్స్ప్రెషన్ పండిస్తూ నా కోడలేలే అంటూ కనురెప్పలు మూసి తెరిచింది సుభద్ర. ఆ సైగ అందుకొని ఓ అంటూ బాగుంది నీరజ, ఫంక్షన్ కూడా బాగానే జరిగింది, మళ్ళీ ఏడాదికి మీ ఇంట్లో జరుగుతుందిలే అని నవ్వింది బామ్మ. జై వచ్చి బామ్మ పక్కన కూర్చుని ఎప్పుడూ ఏదో ఫంక్షన్ చేద్దామనే చించుతారా ఫ్రెండ్స్ ఇద్దరూను, మీకు ఫంక్షన్ చేసే ఓపిక ఉన్నా పిల్లల్ని కనే ఓపిక మాకుండాలి కదా అన్నాడు. పిల్లల్ని ఇప్పుడు కనకపోతే 50 వచ్చాక కంటారా ఏంట్రా,
ఏదో దేశంలో పిల్లల్ని కంటే బ్యాంకులో డబ్బులు వేస్తామని అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంట. మన దేశంలో కూడా అదే పరిస్థితి వస్తుందేమో అంటూ చేతులు తిప్పుతూ రాగాలు తీసింది సుభద్ర. అలాంటి పరిస్థితి మన దేశంలోనా? నో వే. ఇక్కడ వద్దన్నా వచ్చే సంపద ఏదైనా ఉందంటే అది పిల్లలే అని కుక్కిరించి, ఒక్కడిని కనే సంపత్ ఇప్పుడు మోయలేని భారాన్ని మోస్తూ పాపం 10 కేజీస్ వెయిట్ తగ్గాడు అంటూ జాలిగా మొహం పెట్టాడు జై. చాలే బడాయి, రేపు నీకొకడు పుడితే ఆ ప్రేమ మాధుర్యం తెలుస్తుంది అని ముద్దుగా కసిరింది సుభద్ర. ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ వేసుకుని జుట్టంతా పైకి మడిచి ఫ్లక్కర్లో బంధించి కడిగిన ముత్యంలా వచ్చిన మిథునను చూసి, సుభద్ర, కొంచెం ఆలస్యమైనా కానీ ఆణిముత్యాన్ని జైకి భార్యను చేశావు, ఇందులో నిన్ను మెచ్చుకోవాల్సిందేనే అని నవ్వింది వరాలు బామ్మ. అది తనని ఎత్తి పొడుస్తున్నట్టు ఫీల్ అయ్యి మొహం ఎర్రబారింది నీరజకి. ఆ దేవుడే అలా దారి చూపించాడు, మన చేతుల్లో ఏముంటుంది వరం, వాళ్ళిద్దరూ జత అని దేవుడే నిర్ణయిస్తే అంది సుభద్ర. ఇది నా పెళ్ళామని దేవుడికి ముందే తెలుసానని నువ్వు నీ చేదస్తం అని నవ్వాడు జై. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అని వినే ఉంటావు కదా జై, అది అక్షర సత్యం. ఏ బొమ్మకు ఏ బొమ్మో విధాత ముందే జత చేస్తాడు అంది వరంబామ్మ. ఆయనతో వాదించి మీరు గెలవలేరు నానమ్మ, అడ్డదిడ్డ మనిషి అని చిరుకోపంగా చూసి, మావయ్య గారు అత్తయ్య పెళ్లి ఫంక్షన్కి వెళ్తారు, మనకి టిఫిన్ చేయనా లేక రైస్ పెట్టనా అంది మిథున. కడుపులో ఉండగానే అడ్డం తిరిగాడు. ఆ వంకర ఇంకా అలాగే ఉందిలే, సమయం వస్తే అన్నీ వాటంతటవే సెట్ అవుతాయి అంటూ నవ్వి, గంగ టిఫిన్ చేస్తుంది, నువ్వు కుదురుగా కూర్చో అంది సుభద్ర. నాకు వద్దు, నేను బయటకు వెళ్తాను అన్నాడు జై. జై బయటికి వెళ్తా అనగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మిథున మొహం దెబ్బకు వాడిపోయింది. ఎక్కడికి నాన్న, మనం సరదాగా కబుర్లు చెప్పుకుందాం ఉండు, నీ ఉప్పర్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉండేవాళ్లే కదా అంది బామ్మ. వాళ్ళు ఉప్పర్ బ్యాచ్ కాదు నానమ్మ, సైతాన్లు, వైఫైలా ఆయన గారి చుట్టూ తిరుగుతూనే ఉంటారు అని కచ్చిగా అంది మిథున. ఐబ్రో అప్ చేసి మిథున వైపు చూస్తూ, ఓకే గ్రాని, నీకోసం ఉంటాలే అన్నాడు జై. పెదవి విరుస్తూ అబ్బో అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మిథున. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రెడీ అవుతా అని రూముకు వెళ్ళింది నీరజ. పాపం 4 రోజుల నుంచి కాళ్ళకి సంకెళ్ళు వేసి బిగించినట్టు ఉంది నా కోడలికి అంటూ దీర్ఘాలు తీసింది సుభద్ర. వదిలేయ్, ఇంక మనం ఎంత మొత్తుకున్నా కొందరు మారరే అని నవ్వింది వరం. అంతలో ఆఫీస్ నుండి సారథి గారు సాకేత్ ఇద్దరూ వచ్చారు. అత్తా, ఎప్పుడు వచ్చావు అంటూ నవ్వు మొహంతో పలకరించి ఆవిడ పక్కనే కూర్చున్నాడు సారథి. నీ కోడలు లాక్కొచ్చింది సారథి అని, ఎలా ఉన్నావు నాన్న అని ఆప్యాయంగా అడిగి, ఎదురుగా ఉన్న సాకేత్ని చూసి, ఎవరి అబ్బాయి, సినిమా హీరోలా ఉన్నాడు అంది బామ్మ. హీరో అనగానే జై ఫేస్ మాడిపోయిన ఆమ్లెట్ అయిపోయింది. మాడిన జై మొహాన్ని చూసి కిసుక్కున నవ్వింది మిథున. ఆ నవ్వు మరింత మంట రేపింది బాబుకి. గ్రాని, ఏజ్ ఎక్కువై నీకు చత్వారం వచ్చినట్టుంది, పద రేపు ఐకేర్కి తీసుకెళ్ళి మంచి మందమైన భూతద్దాలు కళ్ళకు వేయిస్తాను, అప్పుడు ఎవరు ఎలా ఉన్నారో కరెక్ట్గా కనిపిస్తారు అంటూ పళ్ళు గిట్టకరిచి మరీ చెప్పాడు జై. నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయిరా నాన్న, నాకే భూతద్దాలు వద్దు అని నవ్వి, ఇదిగో అబ్బాయి, హీరో అన్నానని మా జై కంటే అందగాడివేం కాదులే అంది వరంబామ్మ. అప్పుడు కాస్త మేలియుగో చల్లబడి పండుకోతి మొహం కాస్త నార్మల్ కోతి మొహం అయింది బాబుది. ఇలా బెదిరించి మరీ అందగాడిని పొగిడించుకోవడం ఏంటో విడ్డూరంగా అంటూ సన్నగా సాగదీసింది మిథున. నీకు నా చేతిలో ఏదో రాసి ఉందే, అందుకే ఎకసెక్కాలు దొబ్బుతున్నావు అని గుర్రుగా చూశాడు జై. అందం ఏముంది బామ్మగారు, ఇంకో 10 సంవత్సరాలు పోతే ఈ రూపం ఇలాగే ఉంటుందా చెప్పండి, మనిషికి ఆత్మసౌందర్యం ముఖ్యం అని నా ఒపీనియన్ అని నవ్వాడు సాకేత్. గాడిది గుడ్డేం కాదేంటి అంటూ జై గొణిగాడు. అంతే, బాబు పైపై మెరుగుల కంటే మనసు స్వచ్ఛంగా ఉంటే అది 10 మందికి మేలు చేస్తుంది అని. అవును, నీకు పెళ్ళయిందా అని ఉత్సాహంగా అడిగింది బామ్మ. పెళ్ళి అనగానే మిథున వైపు చూశాడు సాకేత్. పెళ్ళనగానే నా పెళ్ళాం వంక చూస్తాడే ఈ గోళీ సోడా మొహమోడు, వీడి గుడ్లు పీకేసి గోళీలాట ఆడాలి అంటూ పళ్ళు మర ఆడిస్తూ బుసలు కొడుతున్నాడు జై. అవలేదు బామ్మగారు, ఈ సంవత్సరం చేసుకోవాలి అని, మిథునగారి లాంటి మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటాను అంటూ జై నెత్తిన చాటడు నిప్పులు కుమ్మరించి ఫ్రెష్ అయి వస్తాను అని నైస్గా జారుకున్నాడు సాకేత్. ఇంక జయబాబుకి ఒళ్ళంతా ఒకటే బగబగలు రేగిపోయి సెగలు పొగలు వచ్చేస్తున్నాయి పాపం. అందాన్ని జస్ట్ ఆరాధించేవాడికి నీకెందుకు ఈ మంటలు చెప్పు, నీది లవ్ కాదు లస్ట్, ఇంకెంతసేపు ఉంటుంది, మేబీ 1 గంట, మోజు ఎక్కువైతే పోనీ 1 రోజు, అంతే కదా, దానికే ఈ సెగలు కక్కడం అవసరమా, వెళ్ళి ఐస్ పెట్టిలో కూర్చో, కాస్త చల్లబడతావు,
లేకపోతే గ్యాస్ సిలిండర్లా బ్లాస్ట్ అయ్యేలా ఉన్నావు అంటూ ఎద్దేవా చేసింది అంతరాత్మ. జలసీ ఫీల్ అవుతున్నావా జై? అవ్వవు మరి, నీకు ఈ నైట్ నిద్ర ఉండదులే అని నవ్వుకుంటూ వెళ్ళాడు సాకేత్. ఓరకంట జైని చూసి సన్నగా నవ్వుకుంటూ కిచెన్లోకి దూరింది మిథున. తన సోల్ని పీస్ పీస్ చేయాలనేంత కసిగా చూశాడు జై. అదేం కేర్ చేయకుండా హ్యాపీగా విజిల్ వేస్తూ కాలు మీద కాలేసుకుని మరీ తాపీగా కాలూపుతోంది ఇన్నర్. ఇంకేంటత్తా, సత్యం బిజినెస్ ఎలా ఉంది అని సంపత్ ఏం చేస్తున్నాడు? తన నాన్నకు హెల్ప్గానే ఉంటున్నాడా లేక మామగారి పక్కన చేరిపోయాడా అని నవ్వాడు సారథి. ప్రస్తుతం అయితే వాళ్ళ నాన్న వ్యాపారమే చూసుకుంటున్నాడు సారథి. కానీ పెళ్ళానికి అత్తగారికి వాడిని ఎప్పుడెప్పుడు లాక్కెళ్ళిపోదామా అనే ఆలోచన. ఏంటో విచిత్రం, అయిన కూడులోకి సరైన కూర దొరకదంట. అలా ఉంది సంపత్ భారీ వ్యవహారం అంటూ నిట్టూర్చింది బామ్మ. ఆమె బిహేవియరే నాకు నచ్చలేదు అంటూ మొహం చిరాగ్గా పెట్టాడు జై. నాకు నచ్చదు ఏమైనా అంటే మొహంతోనే కొడుతుంది. శారద మంచితనం మరీ మలుసుగా తీసుకుంటుంది నాన్న. ఏం చేస్తాం, రాత అంది వరంబామ్మ. చిన్నతనం అత్త, తనే మారుతుంది, బాధపడకు అన్నాడు సారథి. మీ ఆవిడ విషయంలో మనం ఇలాగే అనుకొని ఇప్పటిదాకా అదే చీకట్లో ఉండిపోయాము. వాళ్ళు మారరు, ఇంకా ఇంకా రెచ్చిపోతామంటే అంతే అని రావరం కాసేపు నడుం వాలుద్దు గాని అంటూ గదిలోకి తీసుకెళ్ళింది సుభద్ర. వెళ్ళొత్తా, నేను ఫ్రెష్ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాలి అని లేచాడు సారథి కూడా. అందరూ వెళ్ళాక హాల్లో ఒంటరిగా మిగిలాడు జై. మైండ్ ఖాళీగా ఉంటే ఏ మోహిని పిశాచో దూరుతుందని బేబీ ఒక్కతే కిచెన్లో ఉంది, వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళనంటే చెప్పు, నేను బేబీతో అచ్చికిబుచ్చికలు ఆడుకుంటా అంటూ లేచింది ఇన్నర్. ఏది కాదంటే అదే చేసే తత్వం ఉన్న జై నా పెళ్ళాం దగ్గరికి వెళ్తే చంపేస్తా అని తానే కిచెన్లోకి వెళ్ళాడు. కంగారుగా చిన్నబాబు గారు ఏమైనా కావాలా అండి అని అడిగింది గంగ. నా ఫోను రూమ్లోకి వెళ్ళి ఛార్జర్ పెట్టరా అన్నాడు. ఇచ్చాడు జై. అట్టాగేనండి అని ఫోన్ తీసుకెళ్ళింది గంగ. ఏంటి సార్ కిచెన్లోకి వచ్చారు అంటూ చపాతీ ముద్దను పిసుకుతూ అడిగింది మిథున. కిచెన్ రొమాన్స్ ట్రై చేద్దామని అంటూ వెనక నుంచి హక్ చేసుకొని మెడ మీద చిరుముద్దులు అద్దాడు జై. జై ముద్దుతో మిథున చేతిలో పట్టు తప్పి ఒళ్ళంతా షివరింగ్ వచ్చింది. పెదవుల మీద ఈవిల్ స్మైల్ ఇస్తూ ఏయ్ అంటూ చెవి దగ్గర చేరి గుసగుసగా అంటూ పెదవులతో చెవిని పట్టుకుని మెల్లగా లాగాడు. చెవుల నుండి చెంపల వరకు వేడి ఆవిర్లు కమ్మేసి బుగ్గల్లో కెంపుల తోట విరిచి వణికే స్వరంతో ప్లీజ్ జై వదులు అంది మిథున. ఏమైనా కావాలనిపిస్తుందా అని కవ్వించాడు పెదవులతో పదనిసలు పలికిస్తూ. నా మొగుడేదో గట్టిగా ఫిక్స్ అయి వచ్చినట్లున్నాడు. ఏదైనా చేస్తే ఇగో హర్ట్ అయ్యి బయటికి వెళ్ళినా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎలా అనుకుంటూ హా కావాలి జై, ఈ ఆనియన్స్ కట్ చేయాలి, హెల్ప్ కావాలి అంది మిథున. నీకు అస్సలు ఆ ఫీలింగ్స్ లేవేంటే అని భుజం మీద పన్ను దించేశాడు. చురుక్కుమని తీయని బాధన రేపగా ఎందుకు ఉండవు జై, ఫీలింగ్స్ లేకపోవడానికి నేనేమైనా బండనా మనిషిని అని పేలవంగా నవ్వింది. చురుగ్గా చూస్తూ ఏడవలేక నవ్వటం అంటారు, అలా నవ్వావు, నీకేం కష్టాలు వచ్చాయనే మొహం మార్చుకున్నావు అని అసహనంగా అడిగాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.